it will launch today. దూరం వచ్చినా కూడా చిన్న క్వశ్చన్ మేడం. నిన్న శివాజీ గారు నిన్న డ్రెస్సుల గురించి ఉన్నారా? అవును దానిపైన డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అదే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ పాకింగ్. ఓకే, మీకు ఎలా అనిపించింది చెప్పండి. పోనీ నేను అడుగుతాను, యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. అంతే మేడం. సో నేను చెప్పింది కరెక్ట్. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది పంచా, ధోతి, పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మగ వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి. అలాంటప్పుడు మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాద గోల్డ్ అంతుంటాయి. కాకపోతే కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి. శివాజీ గారు, ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు. హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? మీతో ఎవరన్నా మాట్లాడారా? ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడలేదండి. విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి. ఏమన్నాడంటే, డలింగ్ అని అంటే, సారీ బాబు నా నుంచి 2 బ్యాడ్. ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా పదాలు వాడాను. లిటరల్గా నాకు అపాలజీస్ చెప్పాలనుంది అన్న. సూపర్, ఇంకేంటి, ఒక మెయిల్ పంపించేసేయండి, వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. పంపించేశాను. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి ఆడపిల్ల స్వేచ్ఛను హరించి ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు. కుసంస్కారం ఎవరికీ లేదు. ప్రతి తల్లి, నా ఇంట్లో తల్లి ఉంది, మీ ఇంట్లో తల్లి ఉంది, మనకు పెళ్ళిళ్ళు అయితే భార్యలు ఉంటారు, మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ మీద చూపించే అడుగడుగు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే, అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు.